నమో వెంకటేశాయ. బాహ్య శౌచ బహుప్రీత అంతఃశౌచ పరప్రీత గోవింద గోవింద. శౌచంతనోతి నితరామితరైర్విసంగాం బుద్ధిం దధాతి న మనసో గతిముద్దధాతి బుద్ధిం పునాతి విమలాం మతిమా దధాతి త్వత్పాద పంకజరజః పరమం పవిత్రం అని మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాలను ఆధారంగా చేసుకుని యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుందాము. ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్రసమే యదీయ నయనే భార్యా యదీయా రమా యస్మాద్విశ్వసృడప్యభూద్యమికులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం येनाश्रिता मम पतञ्जलये नमोऽस्मै. नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः. శ్రీ గురుభ్యో నమః. పతంజలి మహర్షి గారు యమాలను అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహాలు అనేటువంటి 5 ఉపదేశం చేశారు. అందులో ఒక్కొక్క యమాన్ని సవ్యంగా గనక సాధించుకోగలిగినట్లయితే వాటికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలను కూడా తెలియజేశారు. అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగః. ఇలాంటి ఒక్కొక్క యమానికి ఫలితం ఏ విధంగా ఉంటుంది అని 5 సూత్రాలలో పరిచయం చేశారు. పరిచయం చేసి ఈ యమాల యొక్క సిద్ధులు ఈ విధంగా ఉంటాయి అని మనకు బోధించారు. బోధించడం ద్వారా ఆ సిద్ధుల కోసమైనా ఆ సిద్ధుల కంటే పై స్థాయి ఫలితం కోసమైనా యమాలను సాధించవలసిందిగా మనల్ని ప్రోత్సహించారు. యమాలు అంటే మనం ఇంతకు ముందే అనుకున్నట్లుగా నిషేధ రూపంలో ఉండేటువంటి సాధనాలు. ఫలానావి చేయకూడదు, హింసను చేయకూడదు లేదా హింసకు పాల్పడరాదు, అసత్యాన్ని చెప్పరాదు, అట్లాగే దొంగతనానికి పాల్పడరాదు, అలాగే బ్రహ్మచర్యాన్ని వదిలిపెట్టకూడదు, పరిగ్రహాన్ని మానుకోవాలి అనేటువంటి నిషేధ రూపంలో ఉండే 5 యమాలను వాటి సిద్ధులను మనకు బోధించినటువంటి మహర్షి గారు నియమాల గురించి తాను చేసినటువంటి ప్రస్తావనను మరింత బలంగా మన మనసుల్లోకి ఎక్కించటం కోసం నియమాల యొక్క ఫలితాలను, నియమాల యొక్క సిద్ధులను పై సూత్రాలలో మనకు తెలియజేయబోతున్నారు. నియమాలను మహర్షి గారు శౌచ, సంతోష, తపస్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాని నియమాః అనేటువంటి సూత్రంలో మనకు పరిచయం చేశారు. నియమాలను కూడా 5 మనకు బోధించారు. అందులో మొదటిది శౌచం,
రెండవది సంతోషం, మూడవది తపస్సు, నాలుగవది స్వాధ్యాయం, ఐదవది ఈశ్వర ప్రణిధానం. అందులో మొదటిదైనటువంటి శౌచాన్ని గురించి, ఆ శౌచాన్ని సరి అయిన రీతిలో సాధిస్తే కలిగేటువంటి సిద్ధుల గురించి మహర్షి గారు 2 సూత్రాలలో ప్రస్తావన చేయబోతున్నారు. అందులో మొదటి సూత్రం మహర్షి గారు ఇలా చెప్తున్నారు: శౌచాత్ స్వాంగ జుగుప్స పరైరసంసర్గశ్చ అని. శౌచం గనక సవ్యంగా అలవాటు అయితే, శౌచం గనక మనసులో స్థిరపడితే, శౌచం అనేది ఒక అలవాటుగా మారిపోతే, అలవాటు స్థాయిని దాటి శౌచం గనక స్థిరపడిపోతే, శౌచాత్ అలాంటి శౌచం ద్వారా స్వాంగ జుగుప్స తన యొక్క శరీర అవయవాల మీద ఉండేటువంటి ప్రీతి పోయి, ఆ ప్రీతి స్థానంలో జుగుప్స అనేది ఏర్పడుతుంది. ఈ శరీర అవయవాలతో నేను సాధించవలసిందేమీ లేదు అనేటువంటి భావన ఏర్పడుతుంది. అట్లాగే పరైరసంసర్గశ్చ, పరై ఇతరులతో, లేకపోతే నిందితులతో, లేకపోతే ఇతర శరీరాలతో అసంసర్గశ్చ సంసర్గం లేకుండా పోతుంది అని ఈ సూత్రంలో మహర్షి గారు చెప్తున్నారు. శౌచాత్ స్వాంగజుగుప్స పరైరసంసర్గశ్చ అని. మహర్షి గారు చెప్తున్న విషయం మనకు ఎక్కాలి అంటే క్రమంగా మనం కూడా మెట్లుగా ఎక్కుతూ పోవాలి. మొదలు శౌచం అంటే ఏమిటి అనే దాని మీద కొంత చర్చ చేసుకోవాలి. తర్వాత శౌచానికి మహర్షి గారు చెప్తున్నటువంటి ఈ 2 ఫలితాలకు సంబంధం ఏమిటి అని ఆలోచించుకోవాలి. శౌచం అంటే మనమే ఇంతకుముందు చాలాసార్లు అనుకున్నట్లుగా శుచిగా ఉండటం, శుభ్రంగా ఉండటం, శరీరాన్ని మనసును శుభ్రంగా ఉంచుకోవటం అని మొదలు ప్రాథమికంగా తేల్చుకోవచ్చు. శౌచాన్ని 2 రకాలుగా విభాగం చేసుకోవచ్చు. ఒకటి బాహ్య శౌచం అయితే, రెండవది అంతఃశౌచం అని విడివిడిగా తెలుసుకోవచ్చు. బాహ్య శౌచం అంటే శరీరంలో ఉండేటువంటి ఇతర అవయవాలను అన్నిటినీ శుభ్రంగా ఉంచుకోవటం, దానికి శాస్త్రీయమైనటువంటి పంథాను అనుసరించటం, శాస్త్రీయమైన దారిలో విహితమైనటువంటి వేళలలో విహితమైనటువంటి స్నానాదులను ఆచమనాదులను చేయటం అనేది బాహ్య శౌచం. ఆంతర శౌచం లోపల మనస్సును ఏ రకమైనటువంటి దోషాలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవటం అనేది ప్రాథమికంగా నిర్ణయించుకోవచ్చు. అయితే మానవులకు శౌచాన్ని, దాని యొక్క ఇంపార్టెన్స్ని గురించి చెప్తూ వస్తున్నటువంటి ధర్మశాస్త్రం శౌచాన్ని చాలా చక్కగా వివరించింది అనే చెప్పచ్చు. శౌచం ద్వారా, ఈ శుభ్రత ద్వారా మానవులు ఏ విధంగా పైకి వెళ్ళాలి అనే అంశాన్ని ధర్మశాస్త్రం చాలా చక్కగానే నిర్ణయించి పెట్టింది. ఆ ధర్మశాస్త్ర నిర్ణయం ప్రకారం అసలు శౌచం అంటే ఏమిటి, శుభ్రత అంటే ఏమిటి అంటే, స్నానపానాదులు చేయటం, శరీరావయవాలను శుభ్రంగా ఉంచుకోవటం, మాలిన్యాలను తొలగించుకోవటం అనేది పెద్ద లెక్క పెట్టదగ్గ శౌచమేం కాదు, అది అవసరం మాత్రమే. దాన్ని దాటినటువంటి శౌచం ఉంది అని ధర్మశాస్త్రం మనకు బోధిస్తుంది. ఆ శౌచం అభక్ష్య పరిహారశ్చ సంసర్గశ్చాప్యనిందితై స్వధర్మే చ వ్యవస్థానం శౌచం తత్ పరిచక్షతే అని బోధిస్తోంది. శౌచం అనేది శుభ్రత లేదా శుచిగా ఉండటం అనేది ఏమిటి అంటే, అభక్ష్యాలు, తినరానివి ఏవి తినకుండా ఉండటం, ఫలానావి తినకూడదు, ఫలానా వస్తువులను లోపలికి తీసుకోకూడదు అని శాస్త్రం గనక నిషేధిస్తే అట్లాంటి వాటిని తినకుండా ఉండటం అభక్ష్య పరిహారశ్చ. ఎలా పడితే అలా తినకుండా ఉండటం, ఎంగిలి మంగళం లాంటి వాటిని చూసుకుంటూ ఉండటం, అవి ఉండకుండా ఉండటం అభక్ష్య పరిహారశ్చ. సంసర్గశ్చాప్యనిందితై, వ్యవహారం అంటే ఎవరితోనైనా సంబంధం పెట్టుకోవాలి, మాట్లాడుకోవాలి లేదా స్నేహాలు చేయాలి అంటే ఆ వ్యవహారాలన్నీ కూడా సంసర్గశ్చాపి అనిందితై, ఏ రకమైనటువంటి
దోషాలు లేనటువంటి సాధు పురుషులతో పెట్టుకోవటం, సాధు పురుషులతో తప్ప, మంచివారితో తప్ప, ధర్మనిష్ట ఉన్నవారితో తప్ప వేరే వారితో, అధార్మికులతో సంబంధాలను కలిగి ఉండకపోవటం, తద్వారా మనసులోకి అధర్మాన్ని ప్రవేశింపనివ్వకుండా ఆపుకోవటం. అలాగే స్వధర్మే వ్యవస్థానంచ, తనదైనటువంటి ధర్మంలో నిలబడి ఉండటం, తనదైనటువంటి ధర్మాన్ని ఆచరించే ప్రయత్నంలో ఉండటం, దానికోసం నిలబడిపోవటం, దానిలోనే కుదురుకోవటం అనే దాన్ని ప్రాథమికంగా శౌచం అని చెప్పుకోవాలి. అభక్ష్యాలను స్వీకరించకుండా ఉండటం, నిందితులతో సంబంధాలను కలిగి ఉండకుండా ఉండటం, అధార్మికులతో సంబంధాలు లేకుండా ఉండటం, అలాగే స్వధర్మాచరణంలో సాగటం, స్వధర్మాచరణలో నిలబడటం అనే దాన్ని శౌచం కింద పరిగణించాలి అని ధర్మశాస్త్రంలోని ఒక మాట బృహస్పతి గారి వచనంగా ఈ మాటను మనకు చెప్తారు. ఇది కాకుండా శౌచాన్ని 5 భాగాలుగా చేసి 5 రకాలుగా శౌచం ఉంటుంది అని చెప్తున్నటువంటి వాక్యాలు కూడా కొన్ని ఉన్నాయి. సత్యశౌచం, మనశ్శౌచం, శౌచం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయాశౌచం, జలశౌచంతు పంచమం అనేటువంటి వాక్యం ఈ 5 రకాలైన శౌచాల గురించిన ప్రస్తావన చేస్తుంది. శౌచం అనేది కేవలం శరీరానికి మనస్సుకు పరిమితం అని అనుకోవద్దు. ఈ శౌచం దాన్ని మించినటువంటి వ్యాప్తిని కలిగి ఉంది. నోటికి కూడా శుభ్రత కావాలి. నోటికి శుభ్రత అంటే ఫ్రెషనరు లేదా ఇంకోటేదో చేసుకోవటం అని కాదు. సత్యం అనేది నోటికి శుభ్రత. సత్య శౌచం అనేది మానవులు అలవాటు చేసుకోవాలి, సత్య శౌచం. అలాగే మనశ్శౌచం, మనస్సును శుభ్రంగా ఉంచుకోవటం, మనసులో రాగద్వేషాలు, ఈర్ష్యాసూయలు లేదా కామక్రోధాలు లాంటివి ఏవీ లేకుండా చూసుకోవటం అనేదాన్ని శౌచం కింద పరిగణించుకోవాలి. అలాగే ఇంద్రియాలకు కూడా శౌచం ఉంటుంది. కన్ను, ముక్కు, చెవి, నోరు ఇలాంటి వాటికి కూడా, ఇంద్రియాలకు కూడా శౌచం ఉంటుంది. వాటి శౌచం ఏంటంటే శౌచం ఇంద్రియ నిగ్రహ. ఆ ఇంద్రియాలను నిషిద్ధమైనటువంటి వస్తువుల మీదకు వెళ్ళనివ్వకుండా, నిషిద్ధమైన వస్తువులను లోపలికి తేనివ్వకుండా ఆపుకోవటం, ఇంద్రియాలను నిగ్రహించుకుని ఉండటం అనే దాన్ని ఇంద్రియ శౌచంగా అర్థం చేసుకోవాలి. ఇదైన తరువాత సర్వభూత దయా శౌచం, మనస్సులో ప్రతి ప్రాణి మీద దయ కలిగి ఉండటం అనే దాన్ని కూడా ఒక శౌచంగానే భావించాలి. ఈ 4 శౌచాలు అయిపోయిన తరువాత చివరి శౌచంగా జలశౌచంతు పంచమం అని 5వ శౌచంగా జలశౌచం అని వస్తుంది. స్నానాలు చేయటమో, చేతులు కాళ్ళు కడుక్కోవటమో, ఆచమనం చేయటమో, మంచినీళ్ళు తాగటమో, నోరు పుక్కిలించి ఉమ్మేయటమో ఇవన్నీ కూడా ఆ జలశౌచంలో 5వ శౌచం కిందకు వస్తాయి. శౌచం 5 రకాలుగా ఉండొచ్చు. ప్రతి ఇంద్రియానికి శౌచం ఉంది, శరీరంలోని ప్రతి భాగానికి శౌచం ఉంది, పని చేసేటువంటి ప్రతి ఆర్గాన్కి ఒక శౌచం అంటూ ఉంది. అది నిషిద్ధమైనటువంటి దారిలోకి వెళ్లకుండా ఉండటం అని అర్థం చేసుకోవచ్చు అని ఈ శ్లోకం మనకు చెప్తోంది. ఈ శౌచాన్ని లేదా ఈ రకరకాల్లో ఉండేటువంటి శౌచాలను ఎంతవరకు పాటించాలి? స్నానం చేయాలి అని మీరు అంటున్నారు, లేదా ఇంకోటేదో చేయాలి, నోరు పుక్కిలించి నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి అంటున్నారు, లేదా మొహం కడుక్కోవాలి అంటున్నారు. ఎన్నిసార్లు చేయాలి? ఎన్నిసార్లు చేస్తే ఇది శుభ్రంగా ఉంటుంది? అలాగే మనస్సుని శుభ్రంగా ఉంచుకోవాలంటున్నారు, లేదా ఇంద్రియాలను నిగ్రహించుకోవాలంటున్నారు, ఇంకా రకరకాల శౌచాలను చెప్తున్నారు కదా, సత్యం అంటున్నారు కదా. వీటన్నిటినీ ఎన్నిసార్లు చేస్తే శౌచం సిద్ధించినట్లు అనే ప్రశ్నకు సమాధానాన్ని కూడా ధర్మశాస్త్రం నిర్దేశించి పెట్టింది. యావతా శుద్ధిం మన్యేత తావత్ శౌచం సమాచరేత్, ప్రమాణం శౌచ సంఖ్యాయా న శిష్టైరుపదిశ్యతే అని. స్నానం ఎన్నిసార్లు చేస్తే శౌచం అనే విషయాన్ని ఎవరో చెప్పరు. నోటిని ఎన్నిసార్లు పుక్కిలించి ఉమ్మేస్తే, నోట్లో నీళ్లు పోసుకుని ఉమ్మేస్తే శౌచం అని చెప్పరు. నోట్లో పాచి ఎంతవరకు పోతే అంతవరకు పుక్కిలించి ఉమ్మేయాలి. నోట్లో పాచి పోయేంత వరకు మొహం కడుక్కోవాలి. శరీరం మీద మాలిన్యాలు పోయేంత వరకు స్నానం చేయాలి. దీన్ని చెప్పగలిగిన వారు ఎవరుంటారు? ధర్మశాస్త్రం కానీ పెద్దవారు కానీ ఒక సామాన్య సంఖ్య చెప్తారు.
ఏదో మూత్ర విసర్గం చేసినప్పుడు 4 సార్లు పుక్కిలించి ఉమ్మేయాలి, నీళ్లు నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మేయాలి అని చెప్తారు. భోజనం చేసిన తరువాత 6 సార్లు కనీసం పుక్కిలించి ఉమ్మేయాలి అని చెప్తారు. ఏదో మల విసర్జన చేసిన తరువాత 8 సార్లు పుక్కిలించి ఉమ్మేయాలి అని చెప్తారు. ఏదో సాధారణ సంఖ్యను చెప్తారు. భోజనం చేసిన తర్వాత 6 సార్లు పుక్కిలించి ఉమ్మేసిన నోట్లో అలాగే నలకలన్నీ ఇరుక్కుని ఉంటే ఇంకొకసారి పుక్కిలించి ఉమ్మద్దు అని ధర్మశాస్త్రం ఏమీ నిర్దేశించదు. అలాంటి విషయంలో శిష్టులేమీ తలదూర్చరు. యావతా శుద్ధిం మన్యేత తావత్ శౌచం సమాచరేత్. శుద్ధి వచ్చేంత వరకు శౌచాన్ని ఆచరించుకోవాలి. శరీరంలోని మాలిన్యాలు పోయేంత వరకు స్నానం చేయాలి. కొంచెం అట్టలు గట్టిగా కడితే ఎక్కువసేపు స్నానం చేయవలసి రావచ్చు. తొందరగా పోతే తొందరగానే స్నానం తెమలవలసి రావచ్చు. దాన్ని ఎవరూ చెప్పలేదు. యావతా శుద్ధిం మన్యేత తావత్ శౌచం సమాచరేత్. ప్రమాణం శౌచ సంఖ్యాయా న శిష్టైరుపదిశ్యతే. దీనికేమీ ఒక ప్రమాణం, ఒక కొలత లేదా ఒక సంఖ్య అనేది ప్రత్యేకించి ఏమి ఉండదు. సత్యం ఎన్నిసార్లు చెప్పాలి అని లెక్కేముండదు. ఎన్నిసార్లు సర్వభూత దయను సాధించాలి లెక్కేముండదు. నేను రోజుకు ఒక్కసారి ఒక్క ప్రాణిని హింసించకుండా ఉంటాను, ఒక్క ప్రాణి మీద దయ చూపిస్తాను అని అంటే అది శౌచం కాదు. దాని ద్వారా శుద్ధి అనేది ఏర్పడాలి. మనసులో శుద్ధి ఏర్పడాలి, అలాగే శరీరంలో శుద్ధి ఏర్పడాలి, ఆయా ఇంద్రియాలకు శుద్ధి ఏర్పడాలి. చేతులు కడుక్కున్న తర్వాత ఎంగిలి కానీ మరొకటి కానీ అంటుకుంటే చేతులు కడుక్కున్న తర్వాత అవి పోవాలి. పోయేంత వరకు శుద్ధి చేసుకుంటూనే ఉండాలి, శౌచాన్ని ఆచరించుకుంటూనే ఉండాలి అని ఈ ధర్మశాస్త్రం మనకు బోధిస్తోంది. ధర్మశాస్త్రం బోధిస్తున్నటువంటి ఈ పాయింట్ నుంచి మహర్షి గారు ప్రారంభిస్తున్నారు. యావతా శుద్ధిం మన్యేత అని ధర్మశాస్త్రం వారు చెప్తున్నారు కదా. యావతా శుద్ధిం మన్యేత అనే దాన్ని ఎలా నిర్ధారించాలి? శుద్ధి అనేది ఎలా నిర్ధారిస్తావు అంటే చేతులు కడుక్కోవటం అనేది ఎంతవరకు, చేతికి అంటుకున్నది పోయేంతవరకు అని నిర్ధారిస్తావు. స్నానం చేయటం ఎంతవరకు అంటే ఏదో శరీరం మీద ఉండేటువంటి మాలిన్యాలు పోయేంతవరకు అని నిర్ధారిస్తావు. బాగానే ఉంది. అసలు టోటల్గా ఇన్ టోటో గనక ఆలోచించుకుంటే శౌచం అనేది ఎంతవరకు రావాలి, శౌచం ఎంతవరకు ఆచరించుకోవాలి? యావతా శుద్ధిం మన్యేత అని అంటోంది కదా ధర్మశాస్త్రం. ఆ శుద్ధి ఏమిటి అంటే మహర్షి గారు చెప్తున్నారు, శౌచాత్ స్వాంగజుగుప్స. ఎంతవరకునైతే నీ యొక్క అవయవాల మీద నీకు జుగుప్స కలుగుతుందో, నీ అవయవాల మీద నీకు ఉండేటువంటి ప్రీతి స్థానంలో ఆ అవయవాల మీద ఒక రకమైన జుగుప్స కలుగుతుందో అంతవరకు ఈ శౌచం కొనసాగాలి. ఎంతవరకు అయితే నీకు మిగతా వారితో సంబంధం ఇంకా అక్కర్లేదు అని అనిపిస్తుందో అంతవరకు ఈ శౌచం అనేది రావాలి. శౌచం యొక్క శుద్ధి పాయింట్, యావతా శుద్ధిం మన్యేత అని ధర్మశాస్త్రం చెప్పిన పాయింట్ అసలు ఇది. ఆ శుద్ధి ఈ 2 విధాలుగా ఉండాలి. ఈ 2 విధాలుగా వచ్చేంత వరకు ఈ శౌచం నిరంతర ప్రక్రియగా సాగుతూనే ఉండాలి. నిరంతర ప్రక్రియగా సాగుతున్నటువంటి ఈ శౌచం ద్వారా ఈ ఫలితాన్ని సాధించాలి. ఈ ఫలితం అందేంత వరకు శౌచం సాగాలి. శౌచం సాగుతూ ఉంటే ఏదో ఒక సమయంలో ఈ ఫలితం అనేది అందుతుంది అని మహర్షి గారు చెప్తున్నారు. సామాన్య శౌచాలు, శారీరకమైనటువంటి శౌచాలు శరీరాన్ని, ఆ శరీరంలో ఉండేటువంటి అవయవాలను శుభ్రపరుస్తాయి అనేది ఉంది. కానీ శుభ్రపరచటం కంటే పై స్థాయి ఫలితం రావాలి. ఈ శరీరంలోని అవయవాలు వీటి మీద ప్రీతితో మానవుడు చేయరాని పనులు చేస్తున్నాడు. శరీరం కోసమే తపన పడుతున్నాడు. శరీరంలోని ప్రతి అవయవాన్ని బాగు చేసుకోవటం కోసమే తపన పడుతున్నాడు. మామూలుగా ఏదో పోయే శరీరాన్ని 6 ప్యాక్కి తేవాలని చూస్తాడు. ఆ తర్వాత 8 ప్యాక్ అయింది, అది ఇప్పుడు 16 ప్యాక్ కూడా అయిపోయింది. ఎన్ని ప్యాకులు వచ్చినా చివరికి మిగిలేది ఫ్యామిలీ ప్యాకే అని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎన్నో రకాలుగా ఈ శరీరంలో ఉండే ప్రతి అవయవాన్ని బాగు చేసుకుందామని, అందంగా మార్చుకుందామని, రకరకాలుగా ఉంచుకుందామని అనుకుంటాడు. కానీ దీని మీద ఉండేటువంటి తపనతో, దీని మీద ఉండేటువంటి ప్రీతితో చేయరాని పనులు చేస్తున్నాను అని ఎప్పుడూ అనుకోవటం లేదు.
తాను చేసేటువంటి ప్రతి పనికి శరీరం మీద, శరీర అవయవాల మీద తాను పెంచుకున్నటువంటి ప్రీతే కారణం అనే విషయాన్ని అనుకోవటం లేదు. ఈ శరీరం మీద ప్రీతికి ఏమి కారణం ఉంది అనే విషయాన్ని కూడా సరిగ్గా విచారించుకోవటం లేదు. ఈ శరీరంలో ఉండేటువంటి ఏ అవయవం తనకు ఇష్టం అనే విషయం మీద స్పష్టమైన అవగాహన ఏమీ లేదు. కేవలం నా శరీరం, నా చెయ్యి, నా కాలు ఇలాగే ఆలోచిస్తున్నాడు. ఈ శరీరంలో ఏ భాగమైనా సరే నా అనే అంశం నుండి విడిపడిపోతే, నా అనే అంశం నుండి విడిగా కనిపిస్తే అది ప్రియంగా ఉంటుందా లేదా అనే విషయం మీద ఆలోచన ఏమీ లేదు. చేతులు కాళ్ళు విడిపడనక్కర్లేదు. చర్మం మీద, గోళ్ళ మీద చాలా ప్రేమ ఉంది కదా. ఆ గోళ్ళు బయటికి వచ్చేసిన తర్వాత, గోళ్ళను తీసేసిన తర్వాత ఆ గోళ్ళ మీద అదే ప్రీతి కలిగిందా, అదే ప్రీతి కంటిన్యూ అవుతోందా అనేది ఆలోచించుకోవాలి. అంతవరకు శరీరం మీద ఉన్నప్పుడు అందంగా నెయిల్ పాలిష్లు అవి వేసి అందంగా తయారు చేయబడుతున్నటువంటి ఈ గోళ్ళు కట్ చేసిన వెంటనే దరిద్రంగా మారిపోతున్నాయి. ఈ గోళ్ళని ఇంట్లో ఉంచుకుంటే దరిద్రం అని గౌడవతల పారపోసేటువంటి పరిస్థితి వస్తోంది. కానీ ఇదే దరిద్రాన్ని ఇంతకాలం భరించామే అనే ఆలోచన మాత్రం రావటమే లేదు. ఈ చర్మాన్ని ఇంత చక్కగా పోషిస్తున్నాము, ఇంత చక్కగా దీనికి రకరకాల లేపనాలను పూస్తున్నాము. కానీ బయట పెడితే, ఓ చిన్న ముక్క, చర్మంలోని చిన్న ముక్క బయట పెడితే చూడటానికి ఎంత అసహ్యంగా ఉంది అనే విషయాన్ని ఎవరు ఆలోచించుకోవటం లేదు. ఈ శరీరంలో రక్తం పారుతోంది, ఏరులై పారుతోంది. కానీ ఆ రక్తాన్ని సంరక్షించుకోవటానికి టెస్టులు కూడా చేయించుకుంటున్నాము, అన్నీ చేయించుకుంటున్నాము. కానీ అదే రక్తం ఒక చుక్క బయటపడితే దాన్ని పవిత్రంగా భావించి ఇది నాదే రక్తం అని మళ్ళీ నోట్లోకి తీసేసుకుంటున్నామా, మళ్ళీ పూసేసుకుంటున్నామా? పూసుకోవట్లేదు. చిచి రక్తం ఏంటి, ముట్టుకోవటం ఏంటి అనుకుంటున్నాము. చేతులు కడుక్కుంటున్నాము. కానీ అదే రక్తాన్ని శరీరంలో ఉండగా మాత్రం చాలా ప్రేమగా రక్షించుకుంటున్నాము. ఎప్పటికప్పుడు దాని లెవెల్స్ సరిగ్గా ఉన్నాయా లేవా అని రకరకాలుగా పరీక్షించుకుంటున్నాము. ఇలా ప్రతి ఒక్కటి, ఎముకలు కావచ్చు, లోపల ఉండేటువంటి నరాలు కావచ్చు, మాంసాలు కావచ్చు, ఇంద్రియాలు కావచ్చు, ఏవైనా సరే ఈ శరీరం అనేటువంటి భావనలో ఉన్నప్పుడు మాత్రం చాలా ప్రేమగా వీటిని సంరక్షించుకుంటున్నారు కదా. ఇదే శరీరం కంటే విడిగా చూసుకుంటే, లేదా నా అనే భావన నుండి విడిగా చూసుకుంటే వీటి మీద ఏం కలుగుతోంది అనేది సరిగ్గా ఆలోచించట్లేదు. ఆ ఆలోచన వచ్చేంత వరకు, ఆ ఆలోచన సాగేంత వరకు, ఆ ఆలోచన నిలబడేంత వరకు ఈ శౌచం అనేది కంటిన్యూ అవ్వాలి. ఈ శౌచం అంతవరకు సాగాలి. అంతవరకు సాగి ఈ శౌచం ద్వారా ఈ స్వాంగ జుగుప్స అనేది రావాలి. శౌచం స్థిరపడాలి. శౌచం శాస్త్రీయంగానే సాగాలి. శాస్త్రీయంగా సాగినటువంటి శౌచం శాస్త్రీయమైన ఆలోచనను తేవాలి. శాస్త్రీయమైన ఆలోచన ద్వారా ఈ స్వాంగ జుగుప్స అనేది ఏర్పడాలి. స్వాంగ జుగుప్స ఉంది, వేరే రకంగా ఉంది, నిలబడటం లేదు, దానివలన ఫలితం లేదు. అలా కాకుండా ఈ స్వాంగ జుగుప్స నిలబడేటట్లుగా ఉండాలి. ఆ నిలబడేంత వరకు, ఈ స్వాంగ జుగుప్స వచ్చేంత వరకు శౌచం సాగాలి అని మహర్షి గారు చెప్తున్నారు. ఈ స్వాంగ జుగుప్స వస్తేనే శరీరం మీద, శరీర అవయవాల మీద జుగుప్స, ప్రేమకు విరుద్ధమైనటువంటి భావన అనేది ఏర్పడితేనే మానవుడు తను చేస్తున్నటువంటి తప్పుల నుండి బయటపడగలడు అని అంటున్నారు. ఆ భావనతో శౌచాత్ స్వాంగ జుగుప్స అని అంటున్నారు. మానవుడికి ఉండేటువంటి మరొక వీక్నెస్, ఒకవేళ పొరపాటున తాను మంచిదారిలో ఉన్నప్పటికీ, మంచిదారిలో వెళ్ళాలి అని తాను సంకల్పం చేసుకుని దాని ప్రకారం నడుచుకుంటూ ఉన్నప్పటికీ, ఎవరైనా గనక కలిస్తే వారితో కలిసి వారు తొక్కే అడ్డమైన ప్రతిదారిని తొక్కటం అనేది మానవుడికి ఉన్నటువంటి పెద్ద వీక్నెస్. ఒంటరిగా ఉన్నప్పుడు పర్వాలేదు, కలిశాడంటే మాత్రం ఈ మానవుడు చేయరాని పనులుండవు. అవి అందరిలోనూ కనిపిస్తూనే ఉన్నాయి. స్నేహం కొద్దీ, వారితో మొహమాటం కొద్దీ, లేదా తప్పు వారి మీద వేయాలి, వారి యొక్క సంసర్గం మీద వేయాలి అనే భావన కొద్దీ మానవుడు ఇతరులతో కలిసి ఏవేవో పనులు చేయటం అనేది కూడా అలవాటులో ఉంచుకున్నాడు. అలాంటి మానవుడికి అసలు ఏకాంతం అనేది అలవాటు
కాకపోతే ఏకాగ్రతకి ప్రధాన సాధనమైనటువంటి ఏకాంతవాసం అనేది గనక కుదరకపోతే మానవుడు తాను తెలుసుకోవలసినటువంటి విషయాన్ని తెలుసుకోలేడు. ఏకాంతంలో సుఖంగా తాను చేసుకోదలుచుకున్నటువంటి సాధనను చేసుకునే స్థితికి మానవుడు చేరాలి అంటే ఇతరులతో సంసర్గం అనేది తొలగాలి. అందులో ప్రాథమిక దశలో అధర్మ మార్గంలో ఉండే వారితో సంసర్గం తొలగిపోవాలి. రెండవ దశలో ధర్మ మార్గంలో ఉండే వారితో సంసర్గం కాస్త ఉన్నప్పటికీ, రెండవ దశలో కాస్త ధర్మ మార్గంలో ఉండే వారితోనే సంసర్గం అనే స్థితి ఉన్నప్పటికీ, మూడవ దశలో లేదా నాలుగవ దశలో ఎవరితోనూ సంసర్గం లేని ఏకాంత స్థితిని భరించగలిగినటువంటి దశను మానవుడు చేరుకోవాలి. అలా చేరుకోవాలి అంటే దానికి శౌచం అనేది తప్పనిసరిగా సాధనం అవుతుంది అని మహర్షి గారు చెప్తున్నారు. పరైహి అసంసర్గశ్చ అని. ఇతరులతో అధర్మ మార్గంలో ఉండే వారితో సంసర్గం లేకపోవటం, అలాగే క్రమక్రమంగా అది పెరగగా ఏకాంతవాసం దాకా పర అసంసర్గం అనేది ఏర్పడటం అనేది జరగాలి. అది జరగాలి అంటే శౌచం అనేది తప్పకుండా అలవాటు అవ్వాలి అని అంటున్నారు. బహుశా మహర్షి గారు మానవుడికి ఉండేటువంటి ఇంకో వీక్నెస్ని వాడుకుని దీన్ని సాధిస్తున్నారేమో అని అనిపిస్తోంది. కాస్తంత స్నానం చేస్తే స్నానం చేయను అని కొంచెం పక్కకి జరుగు అని అంటాం, మనకు అలవాటు ఉంది కదా. కాస్తంత మనం నీట్గా ఉండి కాస్తంత నీట్ డ్రెస్సింగ్ లాంటివి చేసుకుంటే కొంచెం మట్టి పట్టిన వాళ్ళని దూరంగా జరగబనటం లాంటి అలవాట్లు ఉన్నాయి కదా. ఆ అలవాటునే కాస్త జాగ్రత్తగా వాడుకుంటే ఈ పరై రసంసర్గశ్చ అనేది వచ్చేస్తుంది అని మహర్షి గారు భావిస్తున్నట్లుంది. అందువలన శౌచం గనక బాగా అలవాటైపోతే ఆ శౌచం లేని వారి పట్ల ఏదో భావన కలుగుతుంది, వారితో సంసర్గం అనేది సహజంగానే తెగిపోతుంది అని చెప్తున్నట్లుగా చెప్తున్నారు. ఒకవైపు నుంచి శౌచాత్ స్వాంగజుగుప్స పరైరసంసర్గశ్చ అని, మరొక వైపు నుంచి తన మీదే, తన శరీరం మీదే, తన యొక్క శరీరావయవాల మీదే జుగుప్సతో ఉండేటువంటి సిద్ధుడు, శౌచము యొక్క సిద్ధిని సాధించగలిగిన స్థాయికి చేరుకున్నటువంటి సిద్ధుడు ఈ శరీరానికి సంబంధించినటువంటి ఇతర శరీరాలతో సంపర్కం పెట్టుకోవడానికి ఇష్టపడడు. ఈ శరీరం నేను అనుకునేవాడు, ఈ శరీరం బాగుంది మరొక రకంగా ఉంది అని ఈ శరీరం మీద ప్రేమ పెంచుకున్నవాడు ఈ శరీరానికి సంబంధించినటువంటి వ్యక్తులందరి మీద సంసర్గాన్ని ఉంచుకుంటాడు, వారితో సంబంధం పెట్టుకుంటాడు. కానీ ఈ శరీరం మీదే జుగుప్స ఉండేవాడు, ఈ శరీరావయవాల మీదే జుగుప్స ఉండేవాడు, ఈ శరీరావయవాల్ని వేరే రకంగా చూస్తున్నటువంటి సిద్ధుడు ఈ శరీరానికి సంబంధించినటువంటి ఇతరులతో, పరులతో సంసర్గాన్ని ఏమాత్రం ఇష్టపడడు. స్వశరీరం మీదే వచ్చినటువంటి జుగుప్స పరుల మీద ఎందుకు రాదు? ఈ శరీరాలతో నా లేదా ఇతరుల యొక్క శరీరాలతో నాకేమి పని, నేను సాధించవలసినది వేరే ఉన్నది అనేటువంటి అభిప్రాయంలో ఉండేటువంటి సిద్ధుడు తన శరీరావయవాల మీద జుగుప్స కలిగి ఉంటాడు. అలాగే ఇతరులతో సంపర్కాన్ని కూడా పెద్దగా ఇష్టపడడు. పరైరసంసర్గశ్చ అనేది సహజంగానే అతనికి అబ్బుతుంది అనే మాటను మహర్షి గారు చెప్తున్నారు. చెప్తూ శౌచాత్ స్వాంగజుగుప్స పరైహి అసంసర్గశ్చ అని అంటున్నారు. శౌచం అనే దాని మీద మన మహర్షులకు, యోగులకు, యోగ సాధన చేసేవారికి, సిద్ధులకు ఉండేటువంటి పట్టు మనం వేరెక్కడా చూడలేము. ఆ శౌచం అనే అంశం మీద వారు కొన్ని జన్మల పాటు ప్రయత్నం చేయటం అనే దాన్ని మహర్షుల యొక్క చరిత్రలలోనూ అలాగే యోగ సిద్ధుల యొక్క చరిత్రలలోనూ మనం చూసుకుంటూ ఉండగలము. కొన్ని అంశాలు బయటకి కనిపిస్తాయి, కొన్ని అంశాలు బయటకు కనిపించవు, కొన్ని అంశాలు చాదస్తంగా కనిపిస్తాయి, కొన్ని అంశాలు సరిగ్గా కనిపించవు, కొన్ని సిద్ధుల రూపంలో కనిపిస్తాయి, కొన్ని అవి కూడా కనిపించవు అని మనం ప్రతి మహర్షి గారి చరిత్రలోనూ చూసుకోగలము. ఏ మహర్షి గారి చరిత్రను పరిశీలించినా వారు ఆచరించినటువంటి శౌచం, ప్రధానంగా బాహ్య శౌచం, స్నానాల మీద లేదా ధర్మశాస్త్ర నియమాల మీద వారికి ఉండేటువంటి శ్రద్ధ,
ఇవన్నీ మనం జాగ్రత్తగానే పరిశీలించుకుని మనం నిర్ణయించుకుని మన పూర్వీకులైనటువంటి వారు సాధకులు మహర్షులు ఏ విధంగా శౌచం ద్వారా ఈ స్వాంగ జుగుప్సను అలాగే పరైరసంసర్గశ్చ అనే దాన్ని సాధించారో తెలుసుకుని దాని ప్రకారం మనం కూడా నడుచుకోవచ్చు. ఉదాహరణలు ఎక్కువైపోతాయి అని అనుకుంటే కనుక ఉదాహరణ చెప్పుకోకుండా మనం తొందరగానే మహర్షి గారు చెప్తున్నటువంటి ఆంతర శౌచం వైపుకి శీఘ్రంగా వెళ్ళిపోవచ్చు. బాహ్య శౌచం గురించిన ఫలితాన్నే ఇంతగా చెప్పారు మహర్షి గారు అంటే ఆంతర శౌచం యొక్క ఫలితాన్ని ఏ విధంగా చెప్పి ఉంటారు, ఆంతర శౌచం యొక్క సిద్ధి ఏ విధంగా ఉంటుంది అని చెప్పుంటారు అనే ఆసక్తి మనలో కలగటం సహజం. కాబట్టి ఆ మహర్షి గారు చెప్పినటువంటి ఆంతర శౌచ ఫలితాన్ని పై సూత్రంలో ఏ విధంగా చెప్పారో మనం తొందరగా చూసేసుకుందాం. పై సూత్రంలో ఆంతర శౌచానికి ఫలితంగా మహర్షి గారు సత్వశుద్ధి, సౌమనస్య, ఐకాగ్ర్య, ఇంద్రియజయ, ఆత్మదర్శన యోగ్యత్వాన్ని చ అని 5 సిద్ధులను ఆంతర శౌచానికి ఫలితంగా చెప్పారు. ఆంతర శౌచం గనక సరిగ్గా సాగినట్లయితే మనస్సును శుద్ధం చేసుకోవటం అనేది గనక సాధించినట్లయితే దానికి ఫలితంగా ఈ 5 కలుగుతాయి అని చెప్పారు. అందులో మొదటిది సత్వశుద్ధి. సత్వం అంటే బుద్ధి లేదా మనస్సు, ఆ మనస్సు శుద్ధంగా మారిపోవటం. రెండవది సౌమనస్యం, మనస్సులో ఏ రకమైనటువంటి ఒడుకుదుకులు ఆందోళనలు లాంటివి లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉండటం. మనస్సులో ఏ రకమైనటువంటి అప్ అండ్ డౌన్స్ లేకుండా మనస్సు కుదురుగా ఒక స్థితిలో ఉండటం, ప్రశాంతంగా ఉండటం. ఆ ప్రశాంతతతో ఉండేటువంటి మనస్సులో ఏకాగ్రత సిద్ధించటం, ఐకాగ్ర్యం అనేటువంటి 3వ ఫలితం. మనస్సు ఏకాగ్రంగా ఉండటం మాత్రమే కాకుండా ఇంద్రియాల మీద పట్టును సాధించటం, ఇంద్రియ జయాన్ని సాధించటం, ఇది 4వ ఫలితం. 5వ ఫలితంగా ఆత్మదర్శనం యోగ్యత్వాన్ని చ, ఆత్మదర్శన యోగ్యత్వం అనేది లభించటం అనేది ఆంతర శౌచానికి ఫలితాలు అని మహర్షి గారు పై సూత్రంలో చెప్తున్నారు. సత్వశుద్ధి, సౌమనస్య, ఏకాగ్రత, ఇంద్రియజయ, ఆత్మదర్శన యోగ్యత్వాన్ని చ శౌచాద్భవంతి అని. శౌచం, ఆంతర శౌచం ద్వారా ఈ ఫలితాలన్నీ కలుగుతాయి అని మహర్షి గారు చెప్తున్నారు. బాహ్య శౌచానికి యావతా శుద్ధిం మన్యేత అని ఒకటి పెట్టుకున్నాం కదా. ఎంతవరకు శుద్ధి మనకు తెలుస్తుందో, శుద్ధి కలిగింది అనేటువంటి భావన ఎంతవరకు కలుగుతుందో అంతవరకు శౌచాన్ని ఆచరిస్తూనే ఉండాలి, శౌచం కోసం అనుసరించవలసినటువంటి ప్రక్రియను అనుసరిస్తూనే ఉండాలి అని అనుకున్నాం కదా. ఆ అనుకోవటం అనేది ఎంతవరకు అనుకోవాలి, ఎంతవరకు దాని యొక్క పాయింటు అనే విషయాన్ని మహర్షి గారు చెప్తున్నారు. ఆ శుద్ధి ఏ విధంగా ఉంటుంది? ఆంతర శౌచం మనసులో మాలిన్యాలు లేకుండా చూసుకోవటం, మనసులో రాగద్వేషాలు మొదలైనటువంటి దోషాలు లేకుండా చూసుకోవటం అనేటువంటి శౌచాన్ని చేయగా 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 ఈ అభ్యాసం సాగగా ఈ అభ్యాసం క్రమంగా ముందుకు వెళ్ళగా ఆ శౌచం సత్వాన్ని, బుద్ధిని శుద్ధి చేస్తుంది. సత్వశుద్ధి అనేది ఈ శౌచంలో మొదటి సిద్ధి. సత్వశుద్ధి, బుద్ధి గనక శుద్ధంగా మారిపోతే, బుద్ధి గనక ఏ రకమైనటువంటి దోషాలు లేకుండా ఉంటే ఈ శౌచం సిద్ధించినట్లే. శౌచాత్ సత్వశుద్ధి లేదా ఆంతర శౌచాత్ సత్వశుద్ధి అని అనుకోవచ్చు. ఈ ఆంతర శౌచాత్ సత్వశుద్ధి అనేది గనక ఏర్పడినట్లయితే, సత్వశుద్ధి అనేది గనక బుద్ధిశుద్ధి అనేది గనక కుదురుకున్నట్లయితే, ఈ బుద్ధిశుద్ధి ద్వారా మనసులో సౌమనస్యం అనే భావన ఏర్పడుతుంది. బుద్ధి శుద్ధంగా లేకపోవటం వలన, బుద్ధిలో రాగద్వేషాలు నిరంతరం నాట్యమాడుతూ ఉండటం వలన, కామక్రోధాలు, లోభమోహాలు, మదమాత్సర్యాలు, ఈర్ష్యాసూయలు, ఇంకా లెక్కలేనన్ని భావాలు రకరకాల కాంబినేషన్స్లో ఊగుతూ ఉండటం వలన
మనస్సు నిరంతరం ఊగిసలాటలోనే ఉంటుంది. మనిషిని చూస్తే, వాడిని చూస్తే కోపగించుకోవాలా, వాడు చేసిన ఉపకారాన్ని స్మరించుకొని వాడి మీద గౌరవం పెంచుకోవాలా తెలియని పరిస్థితిలో పాపం మనసు చాలా అల్లకల్లోలంలో ఉంటుంది. ఎవరిని చూసి ప్రేమించాలి, ఎవరిని ద్వేషించాలి, ద్వేషించవలసింది ఎప్పుడు, ప్రేమించవలసింది ఎప్పుడు, ద్వేషానికి కారణమేంటి, ప్రేమకు కారణమేంటి, వీడితో నాకు లాభమేంటి, ఇలాంటి విషయాలను ఆలోచించి 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 మనస్సు అల్లకల్లోలం అయిపోతుంది. మనస్సు ప్రశాంతంగా ఉండటం లేదు. ఆ ప్రశాంతత రావాలి అంటే ఏముండాలి అంటే మనసులోంచి ఈ రాగద్వేషాలు మొదలైన దోషాలన్నీ పోవాలి. ఈ రాగద్వేషాలు ఇవన్నీ గనక పోయినట్లయితే మనసులో వేరే ఆలోచనలు ఏమీ ఉండవు. వస్తువుని వస్తువుగా చూడటం అనేది కుదురుతుంది. కుదిరినప్పుడు సౌమనస్యం అనేది ఏర్పడుతుంది. సుమనసోభావ, మంచి మనస్సును కలిగి ఉండటం, ఏ రకమైనటువంటి ఆందోళనలో లేదా ఒడుకుడు దుడుకులో లేకపోతే అల్లకల్లోలాలో లేనటువంటి ప్రశాంతమైన మనస్సును కలిగి ఉండటం అనేది ఒక పెద్ద సిద్ధి. ఆ సిద్ధి కుదురుతుంది. దానికి కాకపోతే శౌచం ద్వారా వచ్చేటువంటి బుద్ధిశుద్ధి అనేవి రెండూ కావాలి. ఇలా శౌచం ద్వారా బుద్ధిశుద్ధి ద్వారా సౌమనస్యం అనేది గనక ఏర్పడితే, మనస్సు ప్రశాంతంగా గనక ఉన్నట్లయితే, మనస్సులో ఏ రకమైన ఆందోళనలు లేకుండా ఉన్నట్లయితే మనస్సు ఏకాగ్రంగా మారుతుంది. మనస్సు ఏ విషయం మీద పెడితే ఆ విషయం మీద కాసంతసేపు నిలుస్తుంది. ఆ విషయం మీద నుంచి లేదా ఆ ధ్యేయ వస్తువు నుండి ఇటు అటు పారిపోవటం అనేది మనస్సుకు కొంతకాలమైనా సరే ఆగుతుంది. కనీస కాలం పాటు మనస్సు కుదురుగా ఒకచోట ఉంటుంది. ఏకాగ్రత అనేది మనస్సుకు సిద్ధిస్తుంది. ఇది పెద్ద సిద్ధి. మానవులకు ఉండేటువంటి అతిపెద్ద దోషాలలో ఏకాగ్రత లేమి అనేది పెద్ద దోషం. ఏకాగ్రత లేకపోవటం అనేది చాలా చాలా పెద్ద దోషం. ఆ దోషాన్ని ఎవరూ లెక్కగట్టడం లేదు. ఏకాగ్రతను సిద్ధిగా ఎవరూ అర్థం చేసుకోవటం లేదు. దాందేముంది, ఏకాగ్రత కూర్చుంటే అదే వస్తుంది అని అనుకుంటున్నారు. కూర్చుంటే వచ్చేది ఏకాగ్రత కాదు, కూర్చుంటే వచ్చేది నిద్ర. ఏకాగ్రత బుద్ధిశుద్ధి ద్వారా మనస్సులోని సౌమనస్యాన్ని సాధించినప్పుడు మాత్రమే వస్తుంది. ఈ ఏకాగ్రతను సాధించిన తరువాతే ఆ మనస్సు ద్వారా నడిచేటువంటి ఇంద్రియాలన్నిటినీ గెలవటం, ఆ ఇంద్రియాలను మనస్సు యొక్క అదుపులో ఉంచుకొని మనస్సు ఎటు చెప్తే అటు వాటిని పంపించగలగటం అనే స్థితికి సాధకుడు చేరుకుంటాడు. ఇంద్రియ జయం అనేది ఈ స్థితిలోనే ఏర్పడుతుంది. ఏకాగ్రత కుదురుకున్న తరువాత మాత్రమే నాయకుడైనటువంటి మనస్సు ఏకాగ్రంగా ఒకచోట ఉన్నప్పుడు మాత్రమే ఆ నాయకుడి మాట వినేటువంటి ఇంద్రియాలు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటం కానీ, లేదా ఎక్కడికి వెళ్ళొద్దు కూర్చోండి అంటే కూర్చోవటం కానీ చేస్తాయి. లేకపోతే పని జరగదు. లేకపోతే ఏమాత్రం పని జరగదు. ఇంద్రియాలు వాటి ఇష్టం వచ్చినట్లు అవి ఉంటాయి. మనస్సు వాటిని ప్రోత్సహిస్తోందా ఆపుతోందా అనే సంగతి కనిపెట్టడం ఎవ్వరి తరమూ కాదు. మనస్సు ఏకాగ్రంగా ఒక చోట ఉంటేనే ఇంద్రియాలు మాట వింటున్నాయా లేవా అనే విషయం తేలుతుంది. మనస్సు ఏకాగ్రంగా ఒక చోట కుదురుకుంటే ఇంద్రియాలు తప్పకుండా మాట వింటాయి. ఏకాగ్రతతో పాటు ఇంద్రియ జయం కూడా లభిస్తుంది అని చెప్తున్నారు. ఏకాగ్రత ద్వారా దాని ద్వారా సాధించవలసినటువంటి ఇంద్రియ జయాన్ని సాధించవచ్చు. బాగానే ఉంది. బుద్ధిశుద్ధి, సౌమనస్యము, ఏకాగ్రత, ఇంద్రియ జయం, ఈ 4 సిద్ధులు వస్తే మేమేం చేయాలి, మాకేం లాభం అని అడిగితే మహర్షి గారు చెప్తున్నారు, ఆత్మదర్శన యోగ్యత్వాన్నిచ అని. ఆత్మదర్శనం, తన యొక్క స్వరూపాన్ని దర్శించుకోవటం, దానికోసం కావలసినటువంటి యోగ్యత అనేది లభిస్తుంది. ఎవరికి వారికి తమ యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకునేటువంటి యోగ్యత లేనే లేదు. స్వస్వరూపం అంటే ఏమిటి అనేటువంటి అవగాహన కూడా లేదు. అలాంటి వారికి స్వస్వరూపాన్ని తెలుసుకునేటువంటి యోగ్యత ఈ ఏకాగ్రత, ఇంద్రియ జయం ఈ 2 ఉన్నప్పుడు మాత్రమే లభిస్తుంది. ఇది పెద్ద సిద్ధి. పెద్ద సిద్ధి. ఈ సిద్ధి లభించాలంటే మాత్రం వెనకాల ఆంతర శౌచం విషయంలో ఇంత ఎక్సర్సైజ్ సాగాలి. ఆంతర శౌచం విషయంలో ఇన్ని రకాల దశలను దాటుకుంటూ రావాలి. శౌచం బాగా బలపడాలి. ఆ శౌచం స్థిరపడిన తరువాత దానికి ఫలితంగా బుద్ధిశుద్ధి రావాలి.
బుద్ధిశుద్ధికి ఫలితంగా మనస్సు ప్రశాంతంగా ఉండటం అనే స్థితి రావాలి. దానికి ఫలితంగా ఏకాగ్రత కుదరాలి. దానికి ఫలితమా అన్నట్లుగా ఇంద్రియ జయం, ఇంద్రియాలు మాట వినటం అనేది రావాలి. దానితో పాటుగా ఈ ఆత్మదర్శన యోగ్యత్వం అనేది వస్తుంది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ మాట వింటున్నప్పుడు, ఇవన్నీ కుదురుగా ఒకచోట ఉన్నప్పుడు ఆత్మదర్శన యోగ్యత్వం లభిస్తుంది. కానీ ఇవన్నీ వేటి పని అవి చేస్తూ ఉంటే ఆత్మదర్శన యోగ్యత్వం అనేది రానే రాదు అని మహర్షి గారు చెప్తున్నారు. సత్వశుద్ధి, సౌమనస్య, ఐకాగ్ర్య, ఇంద్రియజయ, ఆత్మదర్శన యోగ్యత్వాన్ని చ శౌచాత్ భవంతి అనేటువంటి ఈ సూత్రంలో ఈ సౌమనస్యం గురించి కానీ, బుద్ధిశుద్ధి గురించి కానీ, ఏకాగ్రత గురించి కానీ, ఇంద్రియ జయం గురించి కానీ చాలా వినేశాము. ఆత్మదర్శన యోగ్యత్వం గురించి కూడా చాలాసార్లే విన్నాము. ఆత్మదర్శనం మీ స్వరూపం మీకే తెలియదు, మీ స్వరూపం మీకే తెలియదు, తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి అంటే వింటున్నాము, ఇంకేం చేయలేక వింటున్నాము. ఎవరి తత్వం వాళ్ళకి తెలియదు అంటే నమ్మాలి అనే పరిస్థితి ఏర్పడింది. దానికి అవిద్య ఒకటి కారణం ఉందంటున్నారు, భ్రమలు అంటున్నారు, దేహాభిమానం అంటున్నారు. అన్నిటినీ ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇదేన్ని సిద్ధి అంటే దాన్ని సిద్ధి అని కూడా అంగీకరించవలసి వస్తుంది. శౌచం అంటే దానికి ఏదో సిద్ధి బాగుంటుందేమో, ఏదో గాల్లో ఎగరటము ఇలాంటివి ఏమన్నా ఫలితాలు చెప్తారేమో అని ఆసక్తిగా వింటుంటే శౌచాత్ స్వాంగజుగుప్స అని చెప్పారు. ఏదో కాస్తో కూస్తో పక్కవారితో సంబంధాలు జాగ్రత్తగా ఉన్న కాలంలో పరైర సంసర్గశ్చ అని చెప్పారు. ఈ రెండు సిద్ధులు అని చెప్పడంతో పాటుగా సత్వశుద్ధి, ఏదో సౌమనస్యమని 5 లెక్క పెట్టారు. 5 వేటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా అనిపించటం లేదు, ఇంట్రెస్టింగ్గా లేవు. ఇవి సిద్ధులు అని అనిపించటం లేదు. సిద్ధులు అంటే కాస్త ఏమైనా కొంచెం చమత్కారం లాంటివి ఉండాలి, కొంచెం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండాలి. అంతేగాని ఇలాంటివి ఉంటే సిద్ధులు ఏమిటి అని అనుకోవద్దు. ఇవి మనం సాధించటానికి చాలా కష్టపడితే కానీ దొరకని సిద్ధులు. ఈ సిద్ధులే గనక ఏర్పడితే మనం అనుకున్న గాలిలో నడవటం లాంటివి సిద్ధుల కింద లెక్క పెట్టనక్కర్లేదు. వాటికి అసలు కొంత దశ దాటిన తర్వాత విలువే లేదు అనే విషయం కూడా తెలుస్తుంది. తెలియాలంటే కాస్తంత ఆలస్యమైనా సరే సౌభరి మహర్షి గారి ఉదాహరణ తప్పకుండా తెలుసుకోవాలి. సౌభరి మహర్షి గారు అని ఒక మహర్షి గారు, ఆయన ఎన్నేళ్ళు తపస్సు చేశాడో తెలియదు, ఎన్నేళ్ళు తపస్సులో ఉండిపోయాడో తెలియదు. ఒకరోజు ఎందుకో ఒక కారణం కొద్దీ ఆయన కళ్ళు తెరవవలసి వచ్చింది. కారణాలు ఏవో ఉన్నాయి, ఆయనకుండే కారణాలు ఏవో ఆయనకున్నాయి. ఆయనకెందుకో నువ్వు వివాహం చేసుకోవాలి అనేటువంటి సందేశం వినిపించింది. వివాహం చేసుకోవాలి అనేటువంటి ఆజ్ఞ వచ్చింది. చేసుకుందామని అనుకుని పిల్లని ఎవరిని అడగాలి అని ఒకసారి ఆలోచించాడు. ఆలోచిస్తే తన వయస్సు ఎంతో తనకే తెలియలేదు. తనకు పిల్లనిచ్చే మహానుభావుడు ఎవడున్నాడు అని అర్థం కాలేదు. అర్థం కాక వాళ్ళని వీళ్ళని అడగటం ఎందుకు, రాజుగారు ఉన్నారు కదా వెళ్ళి ఆయన్నే అడుగుదాము అని ఉన్నవాడు ఉన్న పొలాన్ని వెళ్ళి రాజుగారు ముందు నుంచుని రాజుగారికి ఒక ఆర్జీ పెట్టుకున్నాడు. నీకు 50 మంది ఆడపిల్లలు ఉన్నారు కదా, 50 మంది కూతుళ్ళు ఉన్నారు కదా, ఆ 50 మంది కూతుళ్లలో ఏదో ఒక కూతురునిచ్చి నాకు పెళ్లి చేయి అని. రాజుగారికి ఒకసారి కడుపులో దేవేసింది. ఎదురుకుండా ఉన్నవాడు వయస్సు ఎంతో తెలియని ముసలివాడు, దాన్ని తీసేద్దాం. జుట్టేమో అట్టలు కట్టింది, గడ్డాలు కానీ మీసాలు కానీ ఏవి అసలు సంస్కారం జరిగి చాలా వేల ఏళ్ళు అయిపోయి అన్ని అట్టలు కట్టి ఉన్నాయి. శరీరం మీద పుట్టలు లేచి ఉన్నాయి, వాటి తాలూకు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. శరీరంలో ఏ అవయవము పనిచేసేట్టుగా అనిపించట్లేదు. కాళ్ళు చేతులు వంకర్లు పోయున్నాయి. తపస్సు కోసం ఏదో ఇలాగో అలాగో పట్టుకుని కూర్చునున్నాడు. ఆ చేతులు కాళ్ళు అలాగే ఉండిపోయినాయి. ఎముకలు కనిపిస్తున్నాయి. చర్మం కూడా ఏమాత్రం తేమ కూడా లేకుండా డ్రై స్కిన్గా కనిపిస్తోంది. కళ్ళలో కానీ ఎక్కడ మనిషిలో మామూలు మనుషుల్ని చూస్తేటువంటి సౌందర్యం కానీ ఆ నీట్నెస్ కానీ ఏమీ కనిపించటం లేదు. ఇలా మట్టి కొట్టుకుపోయి అట్టలు కట్టిన జడలు వాడికి పిల్లనివ్వటం ఏమిటి అని ఆయన కడుపులో దేవేసింది. దేవిని వాడికి కూడా మనసులో చిన్న సందేహం వచ్చింది. ఆకారం చూస్తే కొంచెం తేడాగా ఉంది, కానీ ఈయన ఏమన్నా పెద్ద మహర్షి అయితే నా పరిస్థితి ఏంటి అని.
ఆడపిల్లని ఇవ్వను అన్నాడంటే ఏం చెప్పిస్తాడో ఏమిటో గోల అని ఆయన కొంచెం ఆలోచించి తిప్పుకుని సౌభరి మహర్షి గారితో ఒక మాట అన్నాడు. నీవు చూస్తే మహర్షివి, నీవు వనవాసానికి అలవాటు పడిపోయావు, తపస్సు చేసుకోవడానికి అలవాటు పడిపోయావు, నువ్వేదో నీ దారిలో ఉంటావు. నేను 50 మందిలో ఎవతనో ఒకదాన్ని ఇచ్చి పెళ్లి చేసేయచ్చు, ప్రమాదం ఏం లేదు. కానీ ఆ ఇచ్చి పెళ్లి చేసిన పిల్ల నీ వెంట రావాలి కదా. నా పిల్లలు రాజగృహంలో చాలా మృదువుగా ఉండటానికి అలవాటు పడిపోయారు. అలాంటి పిల్లల్లో నిన్ను ఎవరు వరిస్తారా అని నాకు సందేహంగా ఉంది. అందుకని నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు అంతఃపురానికి వెళ్ళు, నేను మనిషినిచ్చి పంపిస్తాను. నా పిల్లల్లో 50 మందిలో ఎవరు నిన్ను వరిస్తే వారిని ఇచ్చి పెళ్లి చేస్తాను అని అన్నాడు. అంటే తన దగ్గరకు వచ్చిన ఫైల్ని తోసేశాడు, అంతఃపురానికి తోసేశాడు. ఇప్పుడు తను కాదని చెప్తే కోపం వస్తుంది, పిల్ల కాదని చెప్తే పిల్లకి శాపమో సంగతి దేవుడు ఎరుగో, తనకు శాపం లేకుండా ఆగుతుంది అని అనుకున్నాడు. మహర్షి గారు ఇలాంటి వాళ్ళని రోజుకు 100 మందిని చూసే టైపు. ఆయన విషయం ఏంటని అర్థం చేసుకున్నాడు. ఓహో, నా శరీరం, నా బాహ్య రూపం, దీన్ని చూసి రాజుగారు భ్రమపడుతున్నాడు. ఈ అట్టలు కట్టిన జడలు, మట్టి కొట్టుకుపోయిన శరీరం, ఏమాత్రం మెరుపు లేని చర్మం, వీటిని చూసి ఈయన పాపం భ్రమపడుతున్నట్టున్నాడు. సరే చూపిద్దాం మన తడాఖా అని అనుకున్నాడు. సైలెంట్గా ఆ ద్వారపాలకుడితో కలిసి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 50 మంది ముందు నుంచునున్నాడు. రాజుగారికి ఒక కబురు వెళ్ళింది. ఏమని వెళ్ళింది అంటే, ఆయన 50 మంది కూతుళ్ళు పోట్లాడుకుంటున్నారు, ఒకళ్ళొకళ్ళు జుట్లు పట్టుకుంటున్నారు అని. ఒకళ్ళు జుట్లు ఒకళ్ళు పట్టుకుంటున్నారు అని. ఏమైంది, ఏమన్నా పిచ్చెక్కిందా ఏమిటి అని రాజుగారు వెళ్ళి చూస్తాడు. నేను పెళ్లి చేసుకుంటాను అంటే నేను పెళ్లి చేసుకుంటాను అని వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. ఈ మహర్షి సౌభరి గారు నాకే కావాలి అంటే నాకే కావాలి అని ఒక్కొక్కళ్ళు పోట్లాడుకుంటున్నారు. ఈ జడలు కట్టిన వాడిని ఎందుకు పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారు అని రాజుగారికే తోచలేదు. రాజుగారు చూస్తే జడలు కట్టినట్టుగానే ఉన్నాడు, వీళ్ళేమో పోట్లాడుకుంటున్నారు, నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అని. ఏమైంది అని ఒక అమ్మాయిని విడిగా పిలిచి అడిగాడు. పిలిచి, ఆ జడలు కట్టుకున్న వాడిని చేసుకుంటే నీకేమొస్తుందే అని అడిగాడు. జడలు కట్టడం ఏంటి, అట్టలు కట్టడం ఏంటి, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత సుందరుడు, ఎంత సుందరాకారుడు, ఎంత నవమన్మథుడు, చక్కగా కనిపిస్తుంటే వాడిని అట్టలు కట్టిన వాడు అంటావేంటి, డ్రై స్కిన్ అంటావేంటి, డ్రై ఐస్ అంటావేంటి అని ఈ అమ్మాయి తిట్టిపోసింది తండ్రిని. నువ్వు నా పోట్లాటను ఆపేవు, నేను గెలవాలి, గెలిచి వాడిని పెళ్లి చేసుకోవాలి అని అంది. అంటే రాజుగారికి అర్థమైంది, ఈయన మహాయోగి, యోగ మహిమతో 50 మందికి సుందరాకారుడుగా కనిపించేశాడు. సుందరాకారుడుగా కనిపించాడు కాబట్టి వీళ్ళు పోట్లాడుకుంటున్నారు. ఇప్పుడు చేసేదేమీ లేదు, ఆయన చెప్పినప్పుడు యువతను ఒకదాన్ని ఇస్తే సరిపోయేది, మిగతా 49 మందిని మనం వేరు వాళ్ళకి ఇచ్చుకొని పెళ్లి చేసుకోగలిగే వాళ్ళం. ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు, 50 మందిని ఈయనకి ఇచ్చి పెళ్లి చేయటం తప్ప వేరే గత్యంతరం లేదు అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని 50 మందిని ఇచ్చి పెళ్లి చేసేశాడు. పెళ్లి చేసేసి మీరు ఆయన వెంట వెళ్ళిపోండి అన్నాడు. వీళ్ళ గోల భరించలేక వీళ్ళందరూ వెళ్ళిపోయారు, ఆయన వెంట వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే కొన్నాళ్ళు పోయిన తర్వాత తండ్రి గారికి సందేహం కలిగింది. మన పిల్లలు మృదువుగా పెరిగారని చెప్పాం కదా, పాపం అరణ్యవాసంలో ఉండి వాళ్ళు ఏం కష్టపడుతున్నారో వెళ్ళి చూసొద్దాము, ఏమైనా చిన్న చిన్న సహాయాలు కావాలంటే చేసొద్దాము అని. అందుకని ఆయన అరణ్యానికి వెళ్ళాడు, అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళి సౌభరి మహర్షి గారు తపస్సు చేసుకునే చోటేది అని ఎంక్వైరీ చేసుకుంటూ వెళుతున్నాడు. వెళుతుంటే అడవి కనిపించలేదు. ఆ అడవిలో ఒక చోట ఎక్కడో తన రాజ్యాన్ని మించిన ఐశ్వర్యంతో 50 భవనాలు కనిపించినాయి. 50 భవనాలు తన ప్యాలెస్ కంటే చాలా రెట్లు గొప్పగా ఉన్నాయి, ఒక్కొక్కటి కూడా చాలా గొప్పగా ఉన్నాయి. అలాంటి 50 భవనాలు కనిపించినాయి. అందులో విషయం అర్థమైపోయింది, ఈయన యోగశక్తితో 50 భవనాలను నిర్మించి పెట్టాడు, 50 మందికి 50 బిల్డింగ్స్ ఇచ్చేశాడు. నేనంటే 50 బెడ్రూమ్లు కట్టించడానికే చాలా ఇబ్బంది పడ్డాను, ఈయన ఏకంగా బిల్డింగ్సే కట్టించేశాడు అని సంతోషపడ్డాడు. సంతోషపడి ఎవరితో ఉంటున్నాడు, ఎవరితో కలిసి ఉంటున్నాడు అని తెలుసుకుందాము అని ఒక ఇంటికి వెళ్ళాడు. వెళితే ఆశ్చర్యంగా మహర్షి గారు ఆవిడతోనే ఉన్నాడు. మొదటి అమ్మాయి అని అనుకుంటే పెద్దమ్మాయి దగ్గరే ఉన్నాడు. ఓహో, మహర్షి గారికి పెద్దమ్మాయి అంటే ఇష్టం అనుకుంటాను, అందుకని ఈవిడి దగ్గరే ఉన్నాడు. మనం రెండో అమ్మాయి పరిస్థితి ఏంటో చూసొద్దాము. ఈయన
ఈవిడి దగ్గర ఉంటే రెండో అమ్మాయి ఏమన్నా బాధపడుతోందేమో అని అక్కడికి వెళ్ళి చూసొద్దాము అని అనుకుని రెండో అమ్మాయి ఇంటికి వెళ్ళాడు. వెళితే అక్కడ కూడా ఈ సౌభరి మహర్షి గారు ఉన్నారు. అక్కడ కూడా రెండో అమ్మాయితో కూడా ఈ సౌభరి మహర్షి గారు విలాసాల్లో మునిగి ఉన్నాడు. ఏ ఇంటికి వెళ్ళినా సరే 50 ఇళ్లలోనూ ఈ మహర్షి గారు పనిచేస్తూనే ఉన్నాడు, విలాసాలతో ఉన్నాడు, అందరూ ఎంజాయ్లో ఉన్నారు. ఏమిటి పరిస్థితి ఇది? ఇదేమి యోగ మహిమ? ఇంత యోగాన్ని మనం వినను కూడా వినలేదే, ఇదేమిటి ఆశ్చర్యం అని సందేహపడుతున్నాడు. ఈ లోపల అల్లుడు గారు వచ్చారు. వచ్చి, మామా ఏంటి పరిస్థితి, ఏం ఎంక్వైరీ చేయడానికి వచ్చావు, ఏం చూడడానికి వచ్చావు అని అడిగాడు. అడిగితే ఏదో తన మనసులో ఉండేటువంటి మాటలన్నిటినీ బయట పెట్టాడు. పెడితే, నువ్వు అనుకున్నది ఏమీ కాదు, నువ్వు అనుకున్నది చాలా చాలా చిన్న విషయం. నీవు కేవలం బాహ్యమైన శరీరాన్ని మాత్రమే ఆలోచించావు. బాహ్యమైన శరీరానికి ఉండేటువంటి సౌందర్యాలను వాటిని గురించి ఆలోచించావు. ఈ యోగసిద్ధి యోగశక్తి వాటికంటే చాలా రెట్లు పెద్దది. నా యోగశక్తితో ఇలాంటి శరీరాలను ఇలాంటి భవనాలను నిర్మించడం అనేది నాకు అణువంత కూడా శక్తి ఖర్చు కానటువంటి పరిస్థితి. కాబట్టి ఇది విషయం కాదు, ఇది పరమార్థం కూడా కాదు. ఇది పరమార్థం కాదు. నేను వీరితో కూడా ఇదే విధంగా ఉంటాను అని నువ్వు అనుకోవద్దు. నేను వీరితో కూడా ఇలా ఉండను. వీరిని మెల్లగా నా దారికి తెచ్చుకుంటున్నాను. తెచ్చుకునేందుకు భాగంగా మొదలు వారి ఇష్టానిష్టాలను కొన్నిటిని పూర్తి చేసి వారికి కావలసినట్టుగా విలాసాలను కొద్ది కాలం చూపించి తర్వాత తపస్సు మీద వారికి నేను శ్రద్ధను పెంచుతాను. నా భార్యలను అపమార్గంలో విలాస మార్గంలోకి నేనేం ప్రవేశపెట్టను. అందువలన నువ్వేమి శంకించక్కర్లేదు, నువ్వు వెళ్ళిరా అన్నాడు. అంటే మామగారు అల్లుడు కాళ్ళ మీద పడిపోయి, నా కూతుళ్ళకి నువ్వేం చేస్తావు, దారి చూపిస్తావు అనవసరం, నాకేం దారి చూపిస్తావో చెప్పు. ఇంత ఉపకారం చేశాను కదా, 50 మంది ఆడపిల్లలు నీకు ఇచ్చేశాను కదా, నాకేమైనా మార్గాన్ని ఉపదేశం చెయ్యి అని ప్రార్థించాడు. అల్లుడు గారు కూడా మామగారి మీద చాలా ప్రేమగా ఆయనకి తత్వ మార్గం సరిగ్గా ఉపదేశం చేసి ఏ విధంగా సాధనం చేయాలి అనే విషయాన్ని జాగ్రత్తగా ఉపదేశం చేశాడు. చేయగా మామగారు కూడా ఆ దారిలో వెళ్ళి సిద్ధిని పొందాడు అని సౌభరి మహర్షి గారి యొక్క చరిత్ర. ఈ చరిత్రలో మనకు కావలసినటువంటి ఎక్స్ట్రాడినరీ ఎలిమెంట్ ఏదో కాస్త అయితే ఉండనే ఉందేమో. ఈ శౌచం, యోగశక్తి ఇవన్నీ ఉంటే గనక ఏ రకమైనటువంటి శరీరాన్నైనా ధరించగలిగినటువంటి సామర్థ్యం వస్తుంది అనేటువంటిది మనకు కావాల్సింది ఉందే. మనం అది తీసుకుందాము. ఇవి అక్కర్లేదు, దీనికంటే చాలా పెద్దది స్వాంగ జుగుప్స లేదా పరైర సంసర్గశ్చ అనేది అని అనిపిస్తే గనక దాన్నైనా తీసుకుందాం. ఏం తీసుకున్నా సరే ధర్మశాస్త్రం ప్రకారం మనం నడుచుకోవలసినటువంటి శౌచ విధానాల ప్రకారం తప్పకుండా మనం నడుచుకుందాము. ధర్మశాస్త్రం నిర్దేశించినటువంటి శౌచ విధానాలను ఏమాత్రం సందేహించకుండా, ఏమాత్రం సంకోచించకుండా, ఇవేవో ఆది మానవులు చేసే శౌచాలు మనకు కావు అనేటువంటి పిచ్చి మాటలు ఏవి మాట్లాడకుండా ఆ శౌచాలన్నిటినీ జాగ్రత్తగా పాటించుకుంటూ వద్దాము. ఆ శౌచాల నుండి మహర్షి గారు చెప్తున్నటువంటి శుద్ధి స్థాయిని అందుకునేందుకు ప్రయత్నం చేద్దాము. ఆ శౌచం స్థిరపడేటువంటి స్థాయిని అందుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మొదలు స్వాంగజుగుప్సని, అలాగే పరైర సంసర్గశ్చ అనే దాన్ని సాధించుకుందాము. ఈ రెండిటితో పాటుగా సత్వశుద్ధి, సౌమనస్యం, ఏకాగ్రత, ఇంద్రియజయం, ఆత్మదర్శన యోగ్యత్వం అనేటువంటి 5 సిద్ధులను కూడా మనం సాధించుకునేందుకు ప్రయత్నం చేద్దాము. ఆ ప్రయత్నంలో భాగంగా నిరంతరం శుచిగా ఉండటం, ఆ శుచిత్వం, ఆ శౌచం శరీరానికి సంబంధించినటువంటి శౌచంగా ఉండటం, అలాగే మనస్సులోనూ శుచిత్వాన్ని తెచ్చుకోవటం అనే 2 ప్రయత్నాలను మనం చేసుకుందాం. మనం చేసుకునేటువంటి ప్రయత్నాలకు సత్ఫలితాలను, సౌభరి మహర్షి గారు లాంటి ఫలితాలు ఏమక్కర్లేదు, సత్ఫలితాలను ఇవ్వవలసిందిగా ఆ మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శౌచాచార విహీనస్య సమస్త నిష్ఫలా క్రియా అని బ్రహ్మపురాణం చెబుతోంది. అటువంటి బాహ్య శౌచసిద్ధి, అంతఃశౌచసిద్ధి ఈ 2 కూడా నిరంతరం కలగజేసుకోవాలని, తద్వారా ఆత్మదర్శన, ఆత్మతత్వం కూడా తెలియవస్తుందని చెప్పి పతంజలి మహర్షి అందించినటువంటి యోగ సూత్రముల యొక్క సారభూతమైనటువంటి అంశాలని కథానుగుణంగా మనం ఆచార్యుల ద్వారా చక్కగా ఇంతవరకు తెలుసుకున్నాం.
అలాగే తపస్సులో కూడా శౌచానికి ప్రాధాన్యత ఉందని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే నేడు మనం చదువుకునేటువంటి శ్రద్ధాత్రయ విభాగ యోగంలో కూడా చెబుతూ ఉన్నారు. దేవద్వయ గురుప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే అని. అటువంటి శౌచం మనందరికీ కూడా అలవాటు చేసుకునేటువంటి స్థితిని తద్గతిని కూడా నిర్దేశించమని ఆ దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాస పరబ్రహ్మని త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తూ నేడు మనం శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు అందరూ కలిసి శ్రద్ధగా పఠిద్దాం. శ్రీకృష్ణ ప్రార్థనా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగయోగో నామ సప్తదశోऽధ్యాయః. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాత్ కా కృష్ణ సత్వమాహో రజస్తమః. శ్రీభగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోऽయం పురుషః యో యచ్ఛ్రద్దః స ఏవ సః. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః. ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః. దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః. మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసురనిశ్చయాన్. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః. యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఆయుః సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః. రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహారాः సాత్విక ప్రియాః. కట్వం లలవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః. ఆహారా రాజసస్యేష్ట దుఃఖ శోకామయప్రదాః. యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. అఫలాకాంక్షిభిర్యజ్ఞః విధిదృష్టో యయుజ్యతే. యష్టవ్యమేవేతి మనః
समाधाय स सात्विकः अभिसन्धाय तु फलम् दम्भार्थमपि चैव यत् इज्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धि राजसम् विधिहीनमसृष्टान्नम् मन्त्रहीनमदक्षिणम् श्रद्धाविरहितं यज्ञम् तामसं परिचक्षते देवद्विजगुरुप्राज्ञ पूजनं शौचमार्जवम् ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते मनः प्रसादः सौम्यत्वं मौनमात्मविनिग्रहः भावसंशुद्धिरित्येतत् तपो मानसमुच्यते श्रद्धया परया तप्तं तपस्तत्त्रिविधं नरैः अफलाकाङ्क्षिभिर्युक्तैः सात्विकं परिचक्षते सत्कारमानपूजार्थं तपोदम्भेन चैव यत् क्रियते तदिह प्रोक्तं राजसं चलमध्रुवम् मूढग्राहेणात्मनो यत् पीडया क्रियते तपः परस्योत्सादनार्थं वा तत्तामसमुदाहृतम् दातव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे देशे काले च पात्रे च तद्दानं सात्विकं स्मृतम् यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः दीयते च परिक्लिष्टम् तद्दानं राजसंस्मृतम् अदेशकाले यद्दानम् अपात्रेभ्यश्च दीयते असत्कृतमवज्ञातं तत्तामसमुदाहृतम् ॐ तत्सदिति निर्देशः ब्रह्मणस्त्रिविधः स्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा तस्मादोमित्युदाहृत्य यज्ञदानतपः क्रियाः प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनाम् तदित्यनभिसन्धाय फलं यज्ञतपः क्रियाः दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः सद्भावे साधुभावे च सदित्येतत् प्रयुज्यते प्रशस्ते कर्मणि तथा सच्छब्दः पार्थयुज्यते यज्ञे तपसि दाने च स्थितिः सदिति चोच्यते कर्म चैव तदर्थीयम् सदित्येवाभिधीयते अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् असदित्युच्यते पार्थ न च तत्प्रेत्य नो इह इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रद्धात्रयविभागयोगो नाम सप्तदशोऽध्यायः। यत्र योगेश्वरः कृष्णः
यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ॐ